ఏపీ లిక్కర్ స్కామ్ లో విజయసాయిరెడ్డిని ఈడీ ప్రశ్నిస్తోంది. డిజిటల్ పేమెంట్స్ కాకుండా నగదు రూపంలో ఎందుకు వసూలు చేశారని ప్రశ్నిస్తోంది. మద్యం విధానంపై 3 సార్లు తమ సమక్షంలోనే సమావేశాలు జరిగినట్టు ఈడీకి విజయసాయి వివరించారు. అయితే ఈ విధానానికి తనకు ఎలాంటి సంబంధం లేదని విజయసాయి చెప్పుకొచ్చారు. మీరిద్దరు ఆడే ఉంటే బయటికి రాండి ఒకరు. ఇద్దరు ఆడే ఏం చేస్తారు? కార్ విజువల్ తీసుకుంటారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో విజయసాయిరెడ్డిని ఈడీ ప్రశ్నిస్తోంది. డిజిటల్ పేమెంట్స్ కాకుండా నగదు రూపంలో ఎందుకు వసూలు చేశారని ప్రశ్నిస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, ఏపీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే ఈడీ అధికారులు విజయసాయిరెడ్డిని ప్రశ్నిస్తున్నారు. 11 గంటలకు ఎగ్జాక్ట్గా విచారణకు హాజరైనటువంటి విజయసాయిరెడ్డి గంట పాటు విచారణ కొనసాగుతుంది. విచారణలో భాగంగా ఇప్పటి వరకు ఏపీ లిక్కర్ స్కామ్లో 3,500 కోట్ల వరకు కూడా స్కామ్ జరిగినట్లు ఏపీ సిట్ పూర్తి ఆధారాలతో బయటపెట్టింది. ఈ 3,500 కోట్ల రూపాయల నగదు అక్రమంగా విదేశాలకు తరలించారు, షెల్ కంపెనీకు బదలాయింపు చేశారనేటువంటి అంశాలు కూడా ప్రస్తుతం అయితే సిట్ గుర్తించింది. కాబట్టి సిట్ విచారణ ఆధారంగా చేసుకుని ఈడీ అధికారులు కూడా ఈసీఐఆర్ నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఏపీ లిక్కర్ స్కామ్ అంతా కూడా హైదరాబాద్ కేంద్రంగానే నడిచింది. ఇందులో అంటే ముఖ్యంగా మద్యం పాలసీ రూపకల్పన దగ్గర నుండి ముడుపుల వరకు కూడా హైదరాబాద్ కేంద్రంగా నడిచింది. ఈ ముడుపులన్నీ కూడా వీళ్ళు తీసుకున్నటువంటి ఈ అక్రమంగా ఈ నగదు తీసుకున్న తర్వాత వీటిని కొన్ని షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి వాటికి తరలించారు. వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈడీ అధికారులు అయితే మాత్రం 3 అధికారులు విజయసాయిరెడ్డి నుండి కూడా సమాచారాన్ని రాబడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. విజయసాయిరెడ్డి ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఈడీకి ఇచ్చినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే లిక్కర్ పాలసీ అంటే మద్యం పాలసీ రూపకల్పనపై 3 సార్లు తన సమక్షంలోనే సిట్టింగ్ జరిగిందని, కానీ ఆ మద్యం పాలసీ రూపకల్పనలో తన పాత్ర లేదనేటువంటి అంశాన్ని సిట్కి ఏ విధంగా అయితే తను స్టేట్మెంట్ ఇచ్చాడో అదేవిధంగా ప్రస్తుతం ఈడీ అధికారులు కూడా అంశాన్ని వాంగ్మూలం రూపంలో ఇచ్చినట్లు మనకు సమాచారం అందుతుంది. మరోవైపు ఇందులో విధాన నిర్ణయాల నుంచి రహస్య ఆర్థిక లావాదేవీలపైన ఈడీ అధికారులు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఫెమా నిబంధనలు ఉల్లంఘన కావచ్చు, మనీ లాండరింగ్ కోణంలోనే ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో ముఖ్యంగా రాజ్ కేసిరెడ్డి అనేటువంటి వ్యక్తి చాలా కీలకమైనటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నాడు. మరోవైపు గోవిందప్ప, మిగిలినటువంటి చాలా మంది నిందితులు ఈ కేసులో దాదాపు 50 మందిని ఈ కేసులో కూడా చేర్చడం జరిగింది. వారిని కూడా త్వరలో నోటీసులు జారీ చేసి విచారణ జరిపేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏపీ లిక్కర్ స్కామ్ అనేది దేశంలోనే అతి పెద్ద స్కామ్. లిక్కర్ స్కాముల్లో ఏపీ లిక్కర్ స్కామ్ చాలా పెద్దది అనేది ప్రస్తుతం 3,500 కోట్ల రూపాయల స్కామ్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే బ్రాండెడ్ కంపెనీలను తొక్కిపెట్టి నాసరికం మద్యం తయారు చేస్తూ డిస్టరీలకు వాళ్ళు టెండర్లు ఇచ్చిన తర్వాత వారి దగ్గర నుండి కూడా ముడుపుల రూపంలో డబ్బులు తీసుకొని వాటిని విదేశాలకు తరలించారనేటువంటి అభియోగాలు ఉన్నాయి. హైదరాబాద్లో కూడా కొన్ని ఫామ్ హౌజుల్లో ఈ డబ్బును దాచిపెట్టడంతో ఏపీ సిట్ అధికారులు సోదాలు చేసి దాదాపు 11 కోట్ల రూపాయలు ఒకే ప్రాంతంలో శంషాబాద్ ప్రాంతంలో సీజ్ చేసినటువంటి సందర్భం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. రేపు జరగబోయేటువంటి విచారణ కూడా చాలా కీలకమైనటువంటి విచారణ. ఈరోజు విజయసాయిరెడ్డి విచారణ తర్వాత ఇతను చెప్పేటువంటి సమాధానాలు, ఇతను ఇచ్చేటువంటి వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకొని ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డిని కూడా రేపు విచారణ జరుపుతారు. మిథున్ రెడ్డిని కూడా సుదీర్ఘంగా విచారణ జరిపిన తర్వాత ఈ కేసులో మరికొంతమంది నిందితులకు కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసి వారిని కూడా విచారించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.